స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఆపరేషన్ లేకుండా పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే మోకాలు నొప్పి తగ్గిపోద్దని, పూర్తిగా నయం అవుద్దని. అబ్సల్యూట్లీ 50% రైట్ అండి, 50% రాంగ్. ఎందుకంటే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా నొప్పి తగ్గించేది అన్నది అబద్ధం. మోకాలు నొప్పికి అరిగిపోయిన దానికి 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2 అంటే మనం మందులు, ఫిజియోథెరపీ, బ్రేసెస్, జాగ్రత్తలతోటి నయం చేయగలుగుతాం. స్టేజ్ 2, 3 మనము ఫస్ట్ 1, 2 స్టేజ్లో నొప్పి తగ్గించలేకపోతే స్టేజ్ 2, 3లో మనము ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కొంత మేరకు మనము నొప్పిని ఆ గుజ్జును పెరిగే విధంగా ప్రయత్నించవచ్చు. కానీ స్టేజ్ 4 డ్యామేజ్, ఏదైతే మోకాలు మొత్తం అనాటమికల్గా డ్యామేజ్ అవుతుందో దాన్ని కేవలం ఇంజెక్షన్ ద్వారా సరిచేయలేము. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయవలసిందే. దీనికి ఎగ్జాంపుల్ నేను మన వాడుక భాషలో చెప్పాలంటే, ముఖ్యంగా ఈ ఇంజన్లో బేరింగ్ లాంటిది మన మోకాలండి. మనం ఇంజన్లో బేరింగ్ అరిగిన కొద్దీ దాని యొక్క బేరింగ్ డ్యామేజ్ ప్రకారం మనము వాడకం ఉంటుంది. ఇనిషియల్గా మనం ఆయిల్ పోస్తూ ఉంటాం, అది చాలా రోజులు పనిచేస్తుంది. కానీ పూర్తిగా బేరింగ్ అనేది అరిగిపోయి చర్రాలు అరిగిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో బేరింగ్ మార్చాల్సింది. అలాగే మోకాల్లో కూడా స్టేజ్ 1, 2, 3 వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, బ్రేసు, జాగ్రత్తలు, ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ స్టేజ్ 4లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బేరింగ్ మార్చాల్సిందే, అంటే జాయింట్ మొత్తం మార్చాల్సిందే. లేకపోతే అది సెట్ కాదు, నొప్పి తగ్గదు. ఇది ఈ విధంగా మనం చెప్పుకోవాలి. సో ముఖ్యంగా మనం చూడండి, ఇక్కడ ఇది ఒక బేరింగ్ లాగా, జాయింట్ అన్నది కూడా మీకు ఒక బేరింగే. ఈ జాయింట్ అన్నది కూడా బేరింగే. ఈ తెల్లటి ఆకారం ఏదైతే బోన్ మీద ఉందో ఇది 2 to 3 mm కలిగిన మనకు కార్టిలేజ్ అంటాం, అంటే మెత్తడి పొర. ఆ మెత్తడి పొర మనకు ఈ లేయర్గా ఒక బోన్ పైన లేయర్గా ఫామ్ అవుతుంది. ఈ మెత్తడి పొర ఇలా దెబ్బతింటుంది.